హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం మైసూర్ మసాలా దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఈ దోశ తయారు చేయడానికి బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో, అలాగే లోపల పెట్టే రెడ్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో, స్టఫింగ్ కోసం ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో అన్నీ ఈ వీడియోలో చూసేద్దామండి. ఇప్పుడు మనం హోటల్ స్టైల్లో మైసూర్ మసాలా దోశను ఇంట్లోనే తయారు చేసుకుందాము. ఈ దోశలు తయారు చేయడానికి ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. రేపు ఉదయం దోశలు వేసుకోవాలనుకుంటే ఈరోజు మార్నింగే బియ్యం నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 కప్పుల బియ్యం వేసుకున్నానండి. 4 కప్పులకు 1 కప్పు ఉద్దిపప్పు వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని 2-3 సార్లు వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలండి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి మంచినీళ్ళు వేసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈవినింగ్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనం మిక్సీ వేసుకుంటే ఒక 1 అవర్ ముందు ఇందులోకి అటుకుల్ని నానబెట్టుకోవాలి. మనం ఎంతైతే ఉద్దిపప్పును తీసుకున్నామో అదే క్వాంటిటీలో అటుకుల్ని తీసుకోవాలండి. 1 కప్పు అటుకులు వేసుకోవాలి. వీటిని కూడా వాటర్తో 2-3 సార్లు కడుక్కున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ వేసుకోవాలండి. పిండి అనేది మరీ మెత్తగా కాకుండా అలాగే బరకగా కాకుండా వేసుకోవాలి. ఈ విధంగా పిండినంతటిని మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని గంటితో ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనము మరుసటి రోజుకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి సాల్ట్ వేసుకోవాలండి. చలికాలం కదా, అందుకే నైట్ సాల్ట్ వేసి పెట్టుకుంటే పొద్దునకి బాగా పొంగుతుందండి. అదే ఎండాకాలం అయితే సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ మనం దోశలు వేసుకునేటప్పుడే వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు మరుసటి రోజు దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వలన దోశలు బాగా కలర్ వస్తాయండి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ షుగర్ కరిగే వరకు పిండిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం రెడ్ చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు, టమాటాలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగిన ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ కలర్ బాగా రావడానికి నేను 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. మనకు రెడ్ చట్నీ రెడీ అయిపోయింది. అలాగే స్టఫింగ్ కోసం ఆలూ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఆలుగడ్డలను బాగా ఉడకబెట్టుకుని ఈ విధంగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనము కారం చట్నీ అలాగే స్టఫింగ్ కోసం చేసే ఆలుగడ్డ కొద్దిగా ఎక్కువగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక రోజు కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను వేసుకోవాలండి. ఈ ఆలుగడ్డను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోకూడదు, మరీ లూజ్గా అయిపోతుంది. ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఆలుగడ్డ అనేది మరీ పొడిగా లేకుండా కొద్దిగా జ్యూసీగా ఉంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనకు మసాలా కోసం ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసేసుకుందాము. స్టవ్ మీద దోశల పెనం పెట్టుకొని ఆనియన్తో ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలండి. కొద్దిగా పలసగా వేసుకోవాలండి దోశ, అప్పుడే క్రిస్పీగా వస్తుంది. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి. మన ఇడ్లీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. అప్పుడే దోశలు క్రిస్పీగా వస్తాయి. అలాగే వేసుకునేటప్పుడు బాగా పలసగా రుద్దుకోవాలి. దోశ పైన ఉన్న తడి కొద్దిగా ఆరిపోయిన తర్వాత మనం కారం చట్నీని అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఈ బటర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత దీనిపైన మసాలా వేసుకోవాలండి. దోశను బాగా ఎర్రగా కాలనివ్వాలండి. ఎర్రగా కాలిన తర్వాత మాత్రమే దోశ తీసేసుకోవాలి. మనకు చుట్టూ తెలుస్తుంది ఎర్రగా కాలినట్టు, అప్పుడు మాత్రమే దోశను తీసేసుకోవాలండి. అంతేనండి, మనకు దోశ రెడీ అయిపోయింది. ఈ విధంగానే మరొకటి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా మైసూర్ మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలో. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి దోశని ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో గనక మీకు